అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరూ తిట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇది ఊహించగలమా మనం? అది కూడా ట్రంప్ జెలెన్స్కీల మధ్య జరిగినట్టు హీటెడ్ కన్వర్జేషన్ జరిగితే ఎలా ఉంటుంది? ఇలాంటి స్పెక్యులేషన్ కూడా మనం ఊహించాం, కానీ అదే జరిగింది. అఫ్కోర్స్ ట్రంప్ జెలెన్స్కీల మధ్య ఘర్షణమో బహిరంగంగా జరిగింది. ఒకవైపు నుంచి ట్రంప్, మరోవైపు నుంచి జేడీ వ్యాన్స్ ఉతికి ఆరేశారు జెలెన్స్కీని. కానీ ట్రంప్ అండ్ నెతన్యాహుల మధ్య యాంగ్రీ కన్వర్జేషన్ ఫోన్ కాల్లో జరిగిందని ఇంటర్నేషనల్ మీడియా కథనాడు. ఏ స్థాయికి వచ్చిందంటే ట్రంప్ కోపంతో ఊగిపోయి ఎఫ్ వర్డ్ కూడా వాడాడు అని అంటున్నాడు. దాన్ని తీవ్రంగా నువ్వేం చేస్తున్నావు అక్కడ అని చెప్పి తిట్టిపడేశాడట. సో అంత దారుణమైన స్థాయికి నెతన్యాహు తిట్టాడు. తిట్టడమే కాదు, మీకు ఇప్పుడు నేను చెప్పింది ఇండియా టుడే కథనమే కాదు, అన్ని మీడియాలో వచ్చి ఇంటర్నేషనల్ మీడియాలో తిట్టడమే కాదు, నేనే నీకు అండగా ఉండకపోతే నువ్వు జైల్లో ఉండేవాడు అని కూడా హెచ్చరించాడట. నువ్వే చెడగొడుతున్నావు మొత్తం, అసలు అమెరికాను అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా ఐసోలేట్ చేసిన నువ్వే కారణమవుతున్నావు, యూ క్రేజీ అని చెప్పి తిట్టాడట. మరి ట్రంప్కి ఎందుకంత కోపం వచ్చింది అంటే దానికి కారణం ఏంటి? అమెరికా ఇరాన్ల మధ్య సీరియస్గా టాక్స్ నడుస్తున్నాయి. ట్రంపే అనేకసార్లు చెప్పాడు నియరింగ్ దగ్గర పడ్డది, ఏ మూమెంట్ అయినా డీల్ కుదురుతుంది అని అమెరికా చెప్తోంది. సో ఇరాన్ ఏమో మొదటి నుంచి ఒక మాట చెప్తోంది, అమెరికా ఇరాన్ల మధ్య వేరే స్పెసిఫిక్గా డీల్ ప్రత్యేకంగా కుదరదు. డీల్ అంటూ కుదిరితే అమెరికా దాని మిత్ర దేశాలు, ఇరాన్ దాని మిత్రపక్షాలు కాంప్రిహెన్సివ్ వార్ క్లోజర్ ఉంటుంది. కాల్పుల విరమణైనా యుద్ధ విరమణైనా అన్ని వైపులా జరగాలి అన్నది ఇరాన్ కండిషన్. సో అందులో ముఖ్యమైనది హిజ్బుల్లా, లెబనాన్లోని హిజ్బుల్లా, ముఖ్యంగా బీరూట్ సదరన్ సబర్స్ నుంచి సౌత్ లెబనాన్లో ఉంటారు. సో నేను ఈ హిజ్బుల్లా చరిత్ర ఏంటి అనేది గతంలో మాట్లాడాను, నా యూట్యూబ్లో ఉంటుంది చూడండి. సో ఈ హిజ్బుల్లా టార్గెట్స్ పైన ఇటీవల నెతన్యాహు తీవ్రమైన దాడిని ఎక్కుపెట్టారు. అందులో కూడా ఈవెన్ సివిలియన్ డెత్, పౌరుల ప్రాణాలు పోవటానికి కూడా కారణమయ్యాడు. దాంతో లెబనాన్ స్పందించింది. లెబనాన్ వేరుగా అమెరికాతో శాంతి చర్చలు జరుపుతోంది. అలాగే ఇరాన్ తీవ్రంగా స్పందించింది. మీరు హిజ్బుల్లా లెబనాన్పై దాడి చేస్తే ఇక చర్చల ముచ్చటే లేదు, వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని ఇరాన్ ప్రకటించింది. దీంతో ట్రంప్కి చిరెత్తుకపోయింది. నేనేమో ఇరాన్తో ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకొని గౌరవప్రదంగా ఈ వార్ నుంచి బయటపడదాం, హానరబుల్ ఎగ్జిట్ అని అనుకుంటుంటే మధ్యలో ఈ నెతన్యాహు చెడగొట్టాడు అన్న భావనలో ట్రంప్ ఉన్నాడు. మరి ఇలా ఎందుకు జరిగింది? ఇదేదో ట్రంప్ టెంపరమెంటు, నెతన్యాహు టెంపరమెంట్లు కాదు. ఇలా జరగటానికి కారణము వెస్ట్ ఏషియాలో అమెరికా లక్ష్యాలు వేరు, ఇజ్రాయెల్ లక్ష్యాలు వేరు. అఫ్కోర్స్ రెండు దేశాల లక్ష్యాలు ఒక కామనాలిటీ ఉంది, అమెరికన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ మొత్తం వెస్ట్ ఏషియాపై ఉండాలి. కానీ ఇజ్రాయెల్కి ఏంటంటే ఈ పశ్చిమాసియాలో అరబ్ దేశాలను, ముస్లిం దేశాలను చావగొట్టాలి, తనకు తిరుగులేని ఆధిపత్యం ఉండాలి అన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. అందుకే అమెరికా కోపం తెప్పించే రీతిలో అమెరికా మిత్రదేశమైన ఖతార్పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఖతార్లో హమస్ ప్రతినిధులు చర్చలకు వచ్చినప్పుడు దీనిపైన ఖతార్ తీవ్రంగా స్పందిస్తే ఆఖరికి నెతన్యాహు సారీ చెప్పాల్సి వచ్చింది. అలాగే అమెరికా ఎప్పుడైతే ఖతార్పై ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఖతార్పై దాడి చేసిందో అరబ్ దేశాల్లో రీథింకింగ్ మొదలైంది. మనం అమెరికా అండ ఉంది కదా, మన అమెరికా మిత్రదేశాలు కదా, మనల్ని ఇజ్రాయెల్ ఏమీ అనదని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేస్తే అమెరికా చూస్తూ ఊరుకుంది కనుక మన సంగతి మనమే ఆలోచించాలని మొదలుపెట్టాయి. ఈజిప్ట్ రాజధాని కైరోలో ఏకంగా 40 అరబ్ అండ్ ముస్లిం కంట్రీస్ సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా చర్చ జరిపాయి. సౌదీ అరేబియా ఏకంగా పాకిస్తాన్తో నాటో తరహా డిఫెన్స్ డీల్ కుదుర్చుకుంది, కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్. అంతేకాదు పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య కుదిరిన ఒప్పందంలో తుర్కీ, ఖతార్ కూడా చేరుతాయని కూడా వార్తలు వస్తున్నాయి.
సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ట్రంప్కు నెతన్యాహు మీద భారీగా కోపం వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయిల్ ఆలోచన ఏంటంటే ఈ వార్ తర్వాత ఇక వెస్ట్ ఏషియాలో తనకు తిరుగు ఉండకూడదు, అందరూ తనకు సామంతులుగా ఉండాలన్నది నెతన్యాహు ప్లాన్. అందులో నెతన్యాహుకి ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఈ వారు ఉన్నంతకాలమే నెతన్యాహు పవర్లో ఉంటాడు. ట్రంప్ అన్న నిజం. ఈ వారు ఆగిపోతే నెతన్యాహు జైలుకి వెళ్ళిపోవాల్సిందే. అందులో ట్రంప్ సపోర్ట్ లేకపోయినా జైలుకి వెళ్ళిపోవాల్సిందే. ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కు విజ్ఞప్తి కూడా చేశాడు, నెతన్యాహుకు మీరు పార్డన్ చేయండి, క్షమాభిక్ష వేయండి, ఆయన పైన కరప్షన్ కేసులు ఎత్తివేయండి అని కూడా పిలిపించాడు డైరెక్ట్గా. సో అందువల్ల ట్రంప్ సపోర్ట్ లేకపోయినా వారు ఆగినా నెతన్యాహు పదవి పోతుంది, జైలుకి వెళ్తాడు. అందుకే నెతన్యాహు ఎల్లకాలం వారు కోరుకుంటాడు. ఆయన ఉన్నంతకాలం ఈ షుడ్ బి ఎట్ వార్ ఓన్లీ, ఈ కెనాట్ బీ ఇన్ పీస్. సో అందువల్ల ఎక్కడైతే మీకు జూన్ 2025లో కూడా అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతూ అనేక రౌండ్లు ఒక కొలిక్కొచ్చే సమయంలో భారీగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇప్పుడు సెకండ్ టైం కూడా ఒమన్ మీడియేషన్లో అమెరికా ఇరాన్ల మధ్య దాదాపు ఒప్పందం కుదిరినంత పని అయింది. ఒమన్ ప్రకటించింది కూడా డిఫరెన్సెస్ అన్నీ దాదాపు పోయాయి, ఇక 24 అవర్స్లో ఒప్పందం కుదరవచ్చని. సడన్గా ఆ టైంలో మళ్ళీ ఇజ్రాయెల్ అమెరికాలు ఇరాన్పై దాడి చేశాయి. అందువల్ల ప్రతిసారి ఇరాన్తో పీస్ అంటే ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రొవోక్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ అమెరికా ఇరాన్ల మధ్య దాదాపు ఇక డీల్ కుదురుతుందనే టైంకు ఇజ్రాయెల్ వెళ్ళి హిజ్బుల్లా పైన అటాక్ చేసింది. అంటే ఇజ్రాయెల్కి తెలుసు హిజ్బుల్లాపై దాడి చేస్తే ఇరాన్ ఖచ్చితంగా అండగా వస్తుందని. ఎందుకంటే ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, దీన్నే అమెరికా వెస్టర్న్ కంట్రీస్ యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అంటారు. అందులో హిజ్బుల్లా మేజర్ ఫోర్స్ అది. హిజ్బుల్లా కాకపోతే మిగతా వాళ్ళంతా అంత స్ట్రాంగ్ కాదు. హమాస్, అలాగే కువైట్లోని ఇరాక్లోని షియా మిలిషియా, నార్త్ యెమెన్లోని హూతీలు, వీళ్ళంతా కూడా కూటమిలో భాగం. అందువల్ల ఇజ్రాయెల్ నిర్మించుకున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో హిజ్బుల్లా కీలకమైన ప్లేయర్. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో హిజ్బుల్లాను ఇజ్రాయెల్కు వదిలేసి ఇరాన్ అమెరికాతో డీల్ కుదుర్చుకోదు. అందుకే నెతన్యాహుకు తెలిసి అమెరికా ఇరాన్ల మధ్య డీల్ను డిరేల్ చేయడానికి, దెబ్బతీయడానికి ఏకంగా తాజా దాడులు హిజ్బుల్లా పైన మొదలుపెట్టాడు. దీంతో ఇజ్రాయెల్ అనుకున్నది జరిగింది. ఇరాన్ అసలు ఈ చర్చలు జరపమని బయటకు వచ్చేసింది. దాంతో ట్రంప్ కోపం వచ్చింది. నేనేదో కష్టపడి వాడిని వీడిని ఒప్పించి ఏదో దీని నుంచి బయటపడదాం అనుకుంటే నువ్వు నన్ను బయటపడిస్తావు అని కోపం వచ్చి, అందుకే యూ క్రేజీ అంటూ నెతన్యాహును దులిపేశాడు.